ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ కి రోజు రోజుకు ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవాలి. రీసెంట్ గానే ఇక్కడ గవర్నర్ కూడా విచారణకు ఆమోదం తెలపడం జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాజేష్ నాయక్ గారు ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి గవర్నర్ ఆమోదం చెందిండు, విచారణకు సంబంధించి ఏం చెప్తారు దాని గురించి? అది ఇప్పుడు కేటీఆర్ గారు అప్పటి నుంచే ఇది ఎప్పుడైతే వచ్చిందో ఈ యొక్క బూడు పుట్ట ఇది ఒక దుకాణం పెట్టింది కదా రేవంత్ రెడ్డి. స్టార్టింగ్ టైం నుంచే కేటీఆర్ గారు అంటున్నారు ఇది ఉత్తదే కేసు, దీని మీద నేను దేనికైనా రెడీ, నేను విచారణకు రెడీ, హాజరవుతా, ప్రతిదీ చేస్తా. దీంట్లో అసలు అవినీతే జరగలేదు, దీంట్లో డబ్బు ట్రాన్స్ఫరే జరగలేదు. అలాంటప్పుడు కేసు ఎక్కడి నుంచి అవుతుంది? మీరు ఇక్కడ ఇదంతా మీడియా ఇదంతా ప్రొపగండా ఒక క్లారిఫికేషన్ ఏంది అని అంటే కేటీఆర్ గారిని ఒక దగ్గర ఆపాలి, ఏమో కాడ ఆపాలి అనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ ఇదంతా దుకాణం పట్టుకొచ్చలే తప్ప రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే విపరీతమైన వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద జనాలల్లా. రేపటి రోజున కేటీఆర్ గారు ఊళ్ళల్లో తిరుగుతారు, మండలాల్లో తిరుగుతారు, నియోజకవర్గాలు తిరుగుతారు. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల గురించి నిత్యం జనాలను జాగృతం చేస్తాడు, అడుగుతాడు, అడిగిస్తాడు. అరే ఎట్లా పోయి ఏం చేద్దాం దీని గురించి అనే ఉద్దేశంలో భాగంగా కేటీఆర్ని ఆపాలి. ఆపితే మనకు రేపటి రోజున ఇంకేదో జరుగుతుంది, మంచి జరుగుతుంది అనేది వాళ్ళు అనుకుంటారు తప్ప మాకు చట్టాల మీద, న్యాయాల మీద, కోర్టుల మీద దాని మీద విశ్వాసం ఉన్నది. ఇక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు, ఏది కూడా జరగలేదు. కాబట్టి బరాబర్ ఆయన బాజాబ్దాగా హీరో లెక్కున్నాడు కేటీఆర్ గారు. గతంలోనే దీన్ని లొట్టపీస్ కేసు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఇలా కేటీఆర్ మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేసే దమ్ము లేదని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు దాన్ని? మరి ఇప్పుడు దాంట్లో నీకు వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారన్న, ఎట్లా అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఏమైనా దాంట్లో నిజంగానే ఏమైనా జరిగి ఉంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. జరగనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు చేయలేరు. వాళ్ళు నీకు కనీసం వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోలేరు. కేటీఆర్ అనేటోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కానీ మాలాంటి యువకులకు కానీ ఆయన ఒక ఎమోషన్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో ఒక ఉద్యమకారుడు ఆయన. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం జైలుకు పోయినోడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి ఆయనకు అహర్నిశలు కృషి చేసినాడు. ఆయన స్వయాన అమెజాన్ CEO గారే చెప్పారండి, ఏమని అంటే నిత్యం 24 గంటలు ఆయన రాష్ట్రం కోసము పరితపించే ఏకైక నాయకుడు కేటీఆర్. ఇలాంటి అవసరం ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మన ప్రపంచం మొత్తంలో దాదాపు 500 మంది CEOలు కేటీఆర్ గారిని ప్రశంసిస్తారు. నిన్నటికి నిన్న అమెరికాకు సంబంధించిన వాళ్ళు కూడా ఇలా కేటీఆర్ గారిని కలిసిపోతా ఉన్నారు. అధికారంలో ఎవరున్నారు, ఎవరు కలుస్తా ఉన్నారు అంటే ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన డెడికేషన్, అదేవిధంగా గవర్నెన్స్ మీద ఆయనకున్న పట్టులో మనకు తెలుస్తా ఉన్నది. కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పేసి మీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ హైదరాబాద్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసిండు దానివల్ల అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేసి అని మాట్లాడే ముచ్చరా కొడుకులకు చెప్పు తీసుకొని కొట్టాలి, గాడిదిన కొడుకులకు. ఇవాళ అక్కడ 45 కోట్ల రూపాయలే ఖర్చు చేసిన వాళ్ళు. ఖర్చు చేసే దాని మీద 750 కోట్లకు ఎక్కువ మనకి ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చినాయి తెలంగాణకి. అంటే హాస్పిటాలిటీ వైజ్ లా, లేకపోతే టూరిజం డెవలప్మెంట్ లా, అదేవిధంగా ఇక్కడికి వచ్చి పక్క దేశం వచ్చి ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ రెవెన్యూ పెరిగింది. సోని వాళ్ళకి లెక్కలు తెలియదన్న, కాంగ్రెస్ సోనికి లెక్కలు తెలియదు, బీజేపీకి లెక్కలు తెలియదు. వాళ్ళు పొద్దున్న వేసే మాట్లాడేది కేటీఆర్ గురించి తిట్టాలి, లేదంటే కేసీఆర్ గురించి తిట్టాలి తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి, హైదరాబాద్కి ఏం కావాలి, ఇక్కడ ప్రజలకు ఏం కావాలని సోయి ఉండే వాళ్ళకు దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు కేటీఆర్ గారిని వాళ్ళు వ్యక్తిత్వ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు తప్ప వేరే విధంగా వాళ్ళకి లేదు. కేటీఆర్ గారు ఇప్పుడు IT సంబంధించిన ఉద్యోగాలు తీసుకొచ్చాడు, దానికి కొంచెం రెట్టిగా ఇంకో ఉద్యోగం ఎక్కువ తెప్పి ఆ ప్రయత్నం చేయాలి, ఆ విధంగా చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు చేసిండు కదా, మరి దాని గురించి ఇంకేమైనా చేయాలని చూడాలి తప్ప ఈ మున్సిపల్ మంత్రి, ఈ హోంశాఖ మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి కనీసం సోయి లేకుండా మాట్లాడితే ఎంత దారుణం అండి? అది దారుణమా కాదా? కాబట్టి ఎటువంటి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు GHMC స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ టైంలో విచారణకు ఆమోదం తెలిపారు. ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా వీటిని? అన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి జైలు వేస్తారు కావచ్చు. 4 కోట్ల మంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కేటీఆర్ అవుతారు. ఈ నా కొడుకులను ఉచ్చబోపిస్తారు రేపు ఊళ్ళల్లో తిరిగితే. ఎందుకు అడగమన్నా మేము ఇక్కడ పోరాటాల గడ్డ కేటీఆర్ అంటే ఏమైనా వేరే పని చేసాడా? కేటీఆర్ ఇంట్లోకి వచ్చినాయి డబ్బులు, లేకపోతే కేటీఆర్ వాళ్ళకి ఎవరైనా కుటుంబ సభ్యులు ఇళ్ళకి డబ్బులు వచ్చినాయి. దేనికి అరెస్ట్ చేస్తావు నువ్వు? దేనికి అరెస్ట్ చేస్తావు? వీళ్ళు ఏదో ఇండైరెక్ట్ ఏదో చేయాలని కుట్ర చేస్తారు తప్ప ఏది ఉండదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు కొత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. ఇది మన నేపాల్, మన బంగ్లాదేశ్, మన శ్రీలంక కాకుండా చూసుకోవాలి వీళ్ళు.
కాకుండా చూసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే మాలాంటి చాలా మందికి ఇన్స్పిరేషన్ కేటీఆర్ అంటే, మాలాంటి వాళ్ళకు ఆయన అంటే ఒక ధైర్యము. అలాంటి వాళ్ళకు రేపటి రోజు కేటీఆర్ గారి మీద చేసే మాత్రము అది వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. అంటే గతంలో జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికలను రెఫరెండంగా తీసుకొని ముందడుగు వేయండు, కానీ జూబ్లీహిల్స్లో ఓడిపోయిన పరిస్థితి. ఇవాళ కేటీఆర్ పరిస్థితి ఏందని అంటారు మరి? అన్న మాకు ఎంపీ ఎలక్షన్లలో జూబ్లీహిల్స్ 3rd స్థానంలో ఉన్నాం మేము. అలాంటి ఇవాళ 2nd స్థానంలోకి వచ్చినాం అంటే గ్రేట్ కాదా? బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉన్నది కదా జనాలకు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందని చెప్పేసి మాకు ఓట్లేసారు జనాలు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కొట్లాడుతుందని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసారు జనాలు. రేపటి రోజున కూడా బీఆర్ఎస్ పార్టీకి వేస్తేనే మాకు అన్యాయం నిలబడుతుంది, ఈ రాక్షస పాలనకు మాకు అన్యాయం నిలబడుతుందని ఓట్లేసారు తప్ప ఇవాళ మాకు జనాల దగ్గర నుంచి తిరస్కరణ ఉంటే మేము 3rd ప్లేస్కు ఇంకెక్కడికో పోవాలి కదా మా అభ్యర్థి కానీ మా బీఆర్ఎస్ పార్టీ కానీ. ఇవాళ ఎక్కడ మా బీఆర్ఎస్ పార్టీ 2nd ప్లేస్లో ఉన్నది. వాళ్ళు గెలిచిందన్న వాళ్ళు ఏం గెలిచారు? వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచిళ్ళు, వాళ్ళు డబ్బులు పంచి గెలిచారు, వాళ్ళు కుక్కర్లు ఇచ్చి గెలిచిళ్ళు, వాళ్ళు చీరలు ఇచ్చి గెలిచారు తప్ప జనాల యొక్క హృదయం గెలిచి గెలవలే వాళ్ళు ఎప్పుడు. వాళ్ళు గెలవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ జనాల హృదయం గెలిచి ఇవ్వాలా అన్ని ఓట్లు వచ్చినాయి ఇవ్వాలి తప్ప వీళ్ళ యొక్క లత్కోర్ పని చేయలే, వీళ్ళ యొక్క అందరినీ ప్రలోభాలకు గురిపెట్టలే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీద 10,000% జనాలకు నమ్మకం ఉన్నది. అందులో భాగంగా మాకు 75,000 ఓట్లు వేసారు ఇవ్వాలి. అది